ఛాంపియన్స్ ట్రోఫీలో హై వోల్టేజ్ మ్యాచ్ మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతోంది. టీమిండియా పాకిస్తాన్ నువ్వా నేనా అంటూ తలపడబోతున్నాయి. దుబాయ్లో తొడకొట్టి ఎవరి దమ్మెంతో తేల్చుకోబోతున్నాయి. సాధారణంగా క్రికెట్లో ఇండియా పాకిస్తాన్ ఢీకొడితే ఉండే మజాయే వేరు. అలాంటిది ఐసీసీ ఈవెంట్లో తలపడితే హార్ట్ బీట్ దద్దరిల్లిపోతుంది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ మ్యాచ్ లో దాయాది జట్లు ఢీకొట్టబోతున్నాయి. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓటమికి టీమిండియా రివెంజ్ తీర్చుకుంటుందా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది. పేరుకు గ్రూప్ మ్యాచ్ అయినా దాయాదుల వారిపై ఉన్న ఉత్కంఠ అంతా ఇంత కాదు. క్రికెట్ ప్రపంచ దృష్టి మొత్తం టీమిండియా పాకిస్తాన్ మ్యాచ్ మీదే ఉంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ తిలకించేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీమిండియా మంచి ఫామ్ లో ఉండడంతో పాకిస్తాన్ పై భారత్ విజయం ఖాయమని క్రికెట్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో క్రికెట్ ఫీవర్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. క్రికెట్ ప్రపంచమంతా ఎదురు చూసే మ్యాచ్కి రంగం సిద్ధమైపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈరోజు దుబాయ్లో మధ్యాహ్నం 2 గంటలన్నరకి దాదాపుగా ఇండియా పాకిస్తాన్ జట్టు తలపడనున్నాయి. ఇప్పటికే ఇండియా ఒక్క మ్యాచ్లో గెలిచేసి సెమీస్కి రంగం సిద్ధం చేసుకుంటుంది. మరోపక్క పాకిస్తాన్ మాత్రం న్యూజిలాండ్ మ్యాచ్తో ఓటమి పాలై డూ ఆర్ డైగా ఈ మ్యాచ్లో తలపడనుంది. ఇప్పటికే రెండు జట్లు కూడా ఒక డి అన్నట్టుగా ఢీకొనబోతున్నాయి. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీలో ఏ గణాంకాలు చూసుకున్నా కూడా కొంత 2017 మ్యాచ్ చూసుకున్నట్లయితే పాకిస్తాన్కే ఫేవర్గా ఉంది. ఇప్పుడు మాత్రం ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం చూసుకున్నట్లయితే ఇండియా జట్టు ఒక అడుగు ముందుకు వేసింది. సో జట్లు కూడా చూసుకున్నట్లయితే ఇండియాకే ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ మ్యాచ్లో అదే పిచ్లో ఆడటంతో కొంత మనకి అనుభవం వచ్చిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే సెకండ్ బ్యాటింగ్ తీసుకోవడంతో కొంత స్పిన్కి సంబంధించి సహకరిస్తుంది. కాబట్టి ఈసారి టాస్ గెలిచినటువంటి జట్టు పూర్తిగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉందని చెప్పేసి చెప్తాను. స్క్వాడ్స్ కూడా ఫైనల్ అయిపోయి అయితే టీమిండియాకి సంబంధించి విరాట్ కోహ్లీ గాయం ఉన్నప్పటికీ కూడా అటు రోహిత్ శర్మ కావచ్చు, గిల్ ఫామ్ లో ఉండటము, అటు రాహుల్ కావచ్చు, హార్దిక్ కావచ్చు, జడేజా కావచ్చు, అలాగే పూర్తిగా కూడా జట్టు అంతా కూడా సమూజీలతోటి సమంగా పూర్తిగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే పాకిస్తాన్లో కూడా రిజ్వాన్కి సంబంధించి కావచ్చు, నసీర్ షా కావచ్చు, అలాగే బాబర్ ఆజం కావచ్చు, వాళ్ళందరూ కూడా పూర్తిగా ఫామ్ లో ఉన్నారు. సో ఇరు జట్లు ఎప్పుడో ఇక్కడ ఆసియా ట్రఫ్ కావచ్చు, వరల్డ్ కప్ కావచ్చు, ఛాంపియన్స్ ట్రోఫీ కావచ్చు, డి అంటే డి అన్నట్టుగా ఢీ కనబోతారని మొత్తం క్రికెట్ ప్రపంచం అంతా నరాలు తిరిగే ఉత్కంఠ అయితే ఈ మ్యాచ్తో జరగనుంది. మనతో పాటు ఉన్నారు క్రికెట్ ప్లేయర్స్. సో ఏం కోరుకుంటున్నారు, ఎలా ఉండబోతుందని మాట్లాడదాం. సో ఫస్ట్ చిన్న వాళ్ళతో స్టార్ట్ చేద్దాం. సో ఎలా అనిపిస్తుంది పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఈ రోజు ఆడుతా ఉంది? సో ఎలా అనిపిస్తుంది నీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా నాకు తెలిసి ఇండియా గెలుస్తుంది, విరాట్ కోహ్లీ ఇంకా రోహిత్ శర్మ ఆడతారని అనిపిస్తుంది. నాకు మంచిగానే ఆడతారులే, ఇండియా గెలుస్తుంది. షమి బౌలింగ్ ఎలా ఉంది? బాగుంది. లాస్ట్ మ్యాచ్ చూసావా? అవును, చూసినావా? రైట్. సో నీకేం ఎలా అనిపిస్తుంది మ్యాచ్? విరాట్ కోహ్లీ పాకిస్తాన్ ముంగట అయితే యావరేజ్ ఎక్కువనే ఉంది విరాట్ కోహ్లీది. షమీ ఫామ్ మంచిగా ఉంది. షమీ ఫామ్ పాకిస్తాన్ కూడా బౌలింగ్ టఫ్ ఉంది కొంచెం. ఇండియా ఎట్లా ఆడుతో చూద్దాం. కొంచెం పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అనగానే బౌలర్స్ కూడా రెచ్చిపోతారు, స్పిన్నర్స్ ఉంటారు. నసీర్ షా బౌలింగ్ కూడా ఎప్పుడు బాగుంటుంది, అటాక్ చేస్తూ ఉంటాడు. సో ఈసారి పాకిస్తాన్ బౌలింగ్ అంత ఈజీగా లెక్క పెట్టడానికి లేదు. సో ఎంత స్కోర్ చేస్తే బెటర్ అనుకుంటున్నాం? 300, 250. మన దాంట్లో అయితే ఇండియాలో షమీ ఉండు, ఇంకా హర్షిత్ రాణా. మ్యాచ్ అనగానే జనరల్గా పూర్తిగా కూడా ఇండియా పాకిస్తాన్ అనగానే అందరు టీవీలు కతుక్కుపోతూ ఉంటారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు కూడా అస్సలు మిస్ అవ్వరు. సో చాలా కాలం తర్వాత మళ్ళీ రెండు జట్లు తలపడబోతున్నాయి. సో ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ఎప్పుడు మ్యాచ్ అయినా కూడా ఇదే సంగతి. అందరూ ఒకటే ఉంటుంది, అందుకే ఇండియా గెలవాలి, పాకిస్తాన్ గెలవాలి. ఇండియా ఇప్పుడు స్ట్రాంగ్ ఉంది, అంటే కమ్బ్యాక్ అయింది కదా బంగ్లాదేశ్ ఓడించి. పాకిస్తాన్ కూడా ఇప్పుడు గెలిచే పరిస్థితి వాళ్ళకు కూడా ఉంది, అట్లేం లేదు. వాళ్ళు బౌలింగ్లో స్ట్రాంగ్ ఉన్నారు, వీళ్ళు బ్యాటింగ్లో ఉన్నారు. ఇప్పుడు కమ్బ్యాక్ విరాట్ కోహ్లీ కమ్బ్యాక్ చేస్తేను ఎప్పుడైనా సరే పాకిస్తాన్ కు విరాట్ కోహ్లీ కమ్బ్యాక్ చేసి మంచిగా ఆడిండు. आपको कैसा लग रहा है मैच के बारे में? अच्छा लग रहा है, इंडिया जीतती, इंडिया जीतेगी. काइकू बॉलिंग अच्छी है इंडिया की और पाकिस्तान की भी बहुत अच्छी है. और बॉलिंग और बैटिंग भी अच्छी है. विराट कोहली फॉर्म में है बोले तो जीत सकती है इंडिया. रोहित शर्मा फॉर्म में है, शुभमन गिल भी फॉर्म में है और ओके सब लोग फॉर्म में, इसीलिए
సో అది పరిస్థితి. మొత్తం అయితే మ్యాచ్ ఎంజాయ్ చేసేందుకైతే ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు. క్రికెట్ అనగానే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అనగానే రసవత్తరంగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి చివరి బాల్ వరకు కూడా ఆ టెన్షన్ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. గ్రౌండ్లో అయితే డి అంటే డి అన్నట్టుగా ఒకరికొకరు చీజ్ చేస్తూ అలాగే ఒకరికొకరు పోటీ పడుతూ ఆడుతూ ఉంటే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. చాలా రోజుల తర్వాత మ్యాచ్ జరుగుతుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా క్రికెట్ లవర్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మరికొద్ది నిమిషాల్లోనే మరికొద్ది గంటల్లోనే మ్యాచ్ స్టార్ట్ అవ్వబోతా ఉంది. సో టాస్ ఎవరు గెలుస్తారో వాళ్ళకే ఫేవర్గా ఉంటుందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు. తుది జట్టు కూడా ఇప్పటికే ప్రకటించారు. సో ముఖ్యంగా బంగ్లాదేశ్ మ్యాచ్లు చూసాం కాబట్టి అదే గ్రౌండ్ కాబట్టి కొంత సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి కొంత టఫ్ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మొదటి టాస్ గెలిచిన వాళ్ళు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తానికైతే ఫేవరెట్గా ఇండియా కనిపిస్తున్నప్పటికీ పాకిస్తాన్ హోమ్ గ్రౌండ్ కావడం, పాకిస్తాన్ ఎక్కువ ఉభయ వేదిక అక్కడ వాళ్ళ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చీరింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో తక్కువ అంచనానికి లేదు. అలాగే డూ ఆర్ డై మ్యాచ్ పాకిస్తాన్కి సెమీఫైనల్కి వెళ్ళాలంటే ఈ మ్యాచ్ గెలవాల్సిందే కాబట్టి వాళ్ళు కూడా చాలా టఫ్గా తీసుకునే అవకాశం ఉంది. డూ ఆర్ డై లాగా ఆడే అవకాశం ఉంటుంది. సో మొత్తానికైతే ఎవరు గెలిచినా కూడా క్రికెట్ ప్రేమికులు అయితే చివరి బాల్ వరకు ఎంతో ఉత్కంఠగా అయితే వేచి చూసే అవకాశం అయితే ఉంటుంది. సో క్రికెట్ అనగానే క్రికెట్ పాకిస్తాన్ మ్యాచ్ ఇండియా మ్యాచ్ అనగానే ఎన్నో టికెట్లు ముందుగానే టికెట్స్ ఓపెన్ అవగానే పూర్తిగా కూడా క్లోజ్ అయిపోతే అంత సేల్ ఉంటుంది. క్రికెట్ స్టేడియం మొత్తం కూడా భారీగా నిండిపోయి టీవీలకు అతుక్కొని చూస్తూ ఉంటారు. సో మరొక కొద్ది నిమిషాల్లోనే ఈ మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి మొత్తం క్రికెట్ ప్రపంచం అయితే ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓ2 స్టూడియో.